అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'శశితో సూర్య' 18వ భాగము. రచయిత సుష్మశ్రీ గారు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. దేవేంద్ర: చూడు సాగర్, మీ నాన్న నాకు తెలుసు. ఆయన ఎందుకు రాలేకపోయాడో నేను చెప్తాను. ముందు నువ్వు ప్రశాంతంగా విను. తర్వాత ఆలోచించు. ఆ తర్వాత నీ నిర్ణయం చెప్పు అని చెప్పి సాగర్ చేతికి కట్టు కడతాడు. దేవేంద్ర: మీ నాన్న మిమ్మల్ని వదిలి వెళ్ళేటప్పటికి నీకు 2 ఏళ్ళు. మీ నాన్న బాగా చదువుకున్నాడు. కాబట్టి పార్టీ తరపున తిరుగుతూ ఉండేవాడు. మీ నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోలేదు. దాంతో కేవలం మీ అమ్మ కోసమే ఇంట్లో నుండి వచ్చేసి మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. తాను పనిచేసే ఊర్లో సంతోషంగా కాపురం పెట్టాడు. వాళ్ళ ప్రేమకు గుర్తుగా నువ్వు పుట్టావు. వాళ్ళ సంతోషం చూసి దేవుడికి కూడా కన్ను కుట్టింది. అందుకే వాళ్ళని విడదీశాడు సాగర్ అని చెప్తూ ఏడుస్తాడు. దేవేంద్ర: సాగర్, ఏమంటున్నారు సార్? మా నాన్న నిజంగా మంచివాడా అని అడుగుతాడు. మనసులో తండ్రి మీద తనకు ఉన్న కోపం కాస్త తగ్గిపోవటంతో దేవేంద్ర: అవును సాగర్, మీ నాన్న చాలా మంచివాడు. నువ్వు అనుకున్నట్లు మోసగాడు కాదు. నీతో మీ అమ్మతో సంతోషంగా ఉన్న టైంలో మీ నానమ్మ, తాతయ్య, బాబాయ్లకు యాక్సిడెంట్ అయ్యిందని మీ నాన్నకి ఫోన్ రావటంతో వాళ్ళని చూడటం కోసం హైదరాబాద్ వస్తాడు. అప్పటికే మీ తాతయ్య చనిపోయారు. మీ నానమ్మ మీ నాన్న దగ్గరికి మీ బాబాయికి జీవితాంతం తోడుగా ఉండమని మాట తీసుకొని చనిపోయింది. మీ బాబాయ్ తలకి బలంగా దెబ్బ తగలడంతో ఆపరేషన్ కోసం ఫారిన్‌కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు డాక్టర్స్. అదే విషయాన్ని మీ అమ్మకి చెప్పమని తన స్నేహితునికి చెప్పి పంపించారు మీ నాన్న. తన తమ్ముడిని తీసుకొని ఫారెన్‌కి వెళ్ళిపోయారు. మీ బాబాయ్ లేచి మామూలుగా తిరిగి ఇక్కడికి రావటానికి 3.5 సంవత్సరాలు పట్టింది. మీ నాన్న రాగానే మీ అమ్మ కోసం మీ ఊరు వచ్చాడు. కానీ అప్పటికే మీ అమ్మ, నువ్వు చనిపోయారని తెలియడంతో మళ్ళీ మీ ఊరు రాలేదు. మిమ్మల్ని మర్చిపోలేక మీ నాన్న ఇప్పటికీ ఒంటరిగానే బతుకుతున్నాడు. ప్రతిరోజు మీకోసం బాధపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, మీ నాన్న నిజంగా మోసగాడా? మీ అమ్మని నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడా? నిజంగా మీ నాన్న మోసగాడైతే ఇప్పుడు వేరే పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలి కదా! మరి ఎందుకు లేడు? ఇంకా మీకోసం ఎందుకు బాధపడుతున్నాడు? అని అడుగుతాడు కోపంగా దేవేంద్ర. సాగర్ దేవేంద్ర మాటలకి బాధపడుతూ, అయ్యో నాన్న, నేను మిమ్మల్ని ఎంత అపార్థం చేసుకున్నాను, ఎన్ని మాటలన్నాను. నాతో పాటు అందరూ మిమ్మల్ని మోసగాడు అనుకుంటున్నారు అని కింద కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. దేవేంద్ర సాగర్‌ని పైకి లేపి దగ్గరికి తీసుకొని, బాధపడకు సాగర్, నీకు తెలిసి నువ్వు ఏ తప్పు చేయలేదు. మీ మామయ్య చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మావు. అందుకే చిన్నప్పటి నుంచి మీ నాన్న మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నావు. అది కాసేపటి క్రితమే నేను నీ కళ్ళల్లో చూశాను. కానీ ఇప్పుడు నీ కళ్ళల్లో మీ నాన్న మీద ప్రేమ కనపడుతుంది. చెప్పు, ఇది నిజమే కదా అని అంటాడు. సాగర్: అవును సార్, మీరు చెప్పింది నిజమే. మా నాన్న ఎక్కడ ఉన్నారు? దయచేసి చెప్పండి. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలి. ఇంతకాలం ఒంటరిగా ఆయన ఎంత బాధపడ్డారో. తండ్రి ప్రేమ లేక నేను కూడా అంతే బాధపడ్డాను. కానీ ఆయనతో చెప్పుకోవాలి. మనసారా నాన్న అని పిలుచుకోవాలి. జీవితాంతం ఆయనకు తోడుగా ఉంటాను అని హామీ ఇవ్వాలి. ప్లీజ్ సార్, మా నాన్నగారు ఎక్కడ ఉన్నారో చెప్పండి. నేను వెంటనే ఆయనను చూడాలి అని బాధపడుతూ దేవేంద్ర చేతులు పట్టుకొని బ్రతిమలాడతాడు. భాష దేవేంద్రతో మాట్లాడిన తర్వాత ఆఫీస్ రూమ్‌కి వెళ్లి తనకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులను అందరినీ లిస్ట్ ఔట్ చేస్తాడు. అందులో నుండి 3 పేర్లు సెలెక్ట్ చేస్తాడు. భాష, రత్నాజీ వీళ్ళని కలపటానికి ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. రత్నగారికి విషయం అర్థమవుతుంది. ఈమె పిల్లలు అమెరికాలో ఉంటారు. 2 లేదా 3 సంవత్సరాలకి ఒకసారి వస్తూ ఉంటారు. ఇక ఈయన పిల్లలు ఇక్కడికి దగ్గరలోనే ఉంటారు. వాళ్ళకి కుదిరినప్పుడు అంటే 6, 8 నెలలకు ఒకసారి వస్తూ ఉంటారు. కానీ ఈసారి సంవత్సరం దాటిపోయింది. ఇంకా రాలేదు. ఇతను గోపయ్య. ఈ మధ్యనే ఇక్కడికొచ్చారు. రోడ్డుపై సొమ్మసిల్లు పడిపోతే దారిన పోయేవారు తీసుకువచ్చారు అని 3 గురించి చెప్తారు. అంతా విన్న భాష, హ్మ్, ఈ గోపయ్యకి ఎవరైనా ఉన్నారా? తన గురించి లేదా తన వాళ్ళ గురించి కానీ ఏమైనా చెప్పేవాడా? రత్నాగారు: లేదు. ఆయన ఎవరితోనూ మాట్లాడరు. ఎప్పుడూ మౌనంగానే ఉంటారు. బహుశా గొంతు దాటని బాధ ఏమైనా ఉందేమో. భాష: సరే, ఈయనకి అన్ని టెస్టులు చేయించండి అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. రత్నగారు: సార్, వద్దు సార్, ఇది పాపం కదా. ఇలా మంచి రత్నాగారి మాటని మధ్యలోనే కట్ చేస్తూ, देखो रत्नाजी, केवल वही करो जो आपको करना है, लेकिन कहाँ गया है సమజ్ గయానా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. రత్న గారు దేవుడి ముందు కూర్చొని మౌనంగా రోదిస్తూ ఉంటారు. ఆశ్రమంలో పనులన్నీ పూర్తి చేసి
రాము రత్న గారి దగ్గరకు వస్తాడు. ఆమె పక్కనే కూర్చొని ఎందుకమ్మా బాధపడుతున్నావు అని అడుగుతాడు. రత్న గారు, నేను బాధపడుతున్నాను అని నీకు ఎలా తెలుసురా రాము? నేను ఎప్పుడు నీ దగ్గరికి వచ్చినా ఏరా రాము ఏమైనా తిన్నావా? తాగావా అని అడుగుతారు కదమ్మా! ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు కదా! అందుకే. అది కాక మీకు ఎంతో బాధ కలిగినప్పుడు మాత్రమే ఇలా ఒంటరిగా ఉంటారు. ఏమైందమ్మా అని ప్రేమగా చెయ్యి పట్టుకొని అడుగుతాడు. రత్నగారి కంటి నిండా నీరు కారుతూ ఉండగా గుండె నిండా ఊపిరి తీసుకొని వదులుతూ ఏముంది, ఒకరికి బతుకు మరొకరికి చావు. ఆ భగవంతుడు ఎందుకు ఇలాంటి ఆట ఆడుతున్నాడు? ఒకరు చేసిన పుణ్యం ఏంటి? మరొకరు చేసిన పాపం ఏంటి? ఇంకా ఇలా ఎంతకాలం అని చెప్తూ ఆ భగవంతుడిని ప్రశ్నిస్తూ ఉంటారు. రాము, అమ్మా, మీరు ఇక్కడ చీమ చిటుక్కుమన్నా కూడా తెలుస్తుంది కదా! మరి అక్కడ జరిగేవన్నీ పోలీసులకి చెప్పొచ్చు కదా! తప్పు అని తెలిసి కూడా మౌనంగా ఊరుకుంటే మనం కూడా వాళ్ళకి మద్దతిచ్చిన వాళ్ళం అవుతాం కదా! అప్పుడు వాళ్ళకన్నా మనం పెద్ద తప్పు చేసినట్లవుతుంది. మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ దేవుడు క్షమించడు అని సున్నితంగా చెప్తూ రత్నగారి మనసులో మాట తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. రత్నగారు, నువ్వు ఈ విషయంలో నాకు ఎంతగా నచ్చచెప్పినా నేను ఏమీ చేయలేను నిస్సహాయ స్థితి. ఎందుకంటే నా బలహీనత వాళ్ళకి తెలుసు. అదే వాళ్ళ ధైర్యం అయ్యింది అని చెప్తారు ఏడుస్తూ. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్ రాము చెప్పటంతో రాము అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అని ఇదంతా రూమ్‌లో కూర్చొని ల్యాప్‌టాప్‌లో చూస్తూ ఉంటారు ఆకాష్, డిటెక్టివ్ కుమార్ గారు. డిటెక్టివ్. హ్మ్. అంటే ఆశ్రమంలో జరిగేదంతా రత్నగారికి తెలుసు. కానీ ఆవిడ ఎందుకో భయపడుతున్నారు. నా బలహీనతే వాళ్ళ ధైర్యం అన్నారు. మరి ఆవిడ బలహీనత ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆకాష్, నాకు తెలిసినంత వరకు ఆ వయసు ఆడవాళ్ళకి బలహీనత అంటే తన ఫ్యామిలీ అయి ఉండాలి అని ఆలోచనలో పడతారు. కుమార్ గారు వాళ్ళ ఇద్దరి మధ్యలోకి వచ్చి, అసలు కెమెరా ఫిక్స్ చేయటం నీకు వచ్చా రాదా? అది గాలికి ఊగినప్పుడల్లా దీపంలా అటూ ఇటూ కదులుతూ ఉంది. గట్టిగా గాలి వచ్చి అది కింద పడిపోతే, అది ఎవరైనా చూస్తే, వాళ్ళకు అనుమానం వస్తే, ఎంక్వైరీ చేస్తే, అప్పుడు మనల్నని తెలిస్తే, అప్పుడు మన పరిస్థితి ఏమిటి? పైగా అది కదులుతూ ఉంటే చూడటానికి పిక్చర్ క్లియర్‌గా లేదు. చెప్పు డిటెక్టివ్ మాట్లాడవేంటి అని కంగారు పడుతూ వాళ్ళని మాట్లాడనివ్వలేదు. ఆకాష్, కుమార్ గారు నువ్వు మాట్లాడకు ఆకాష్. నీకేమీ తెలీదు. సమాధానం చెప్పాల్సింది వీడు అని ఆకాష్ నోరు మూయించేస్తాడు. డిటెక్టివ్, చూడండి సార్, మీకు పిక్చర్ క్లియర్ కావాలా? కానీ అక్కడ నేను పెట్టొచ్చింది నడిచే కెమెరా. అందుకే అలా ఉంది అని కాస్త వెటకారంగా చెప్తాడు. కుమార్ గారు షాకుకు లోనట్లు ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి ఏంటి? నడిచే కెమెరాలు కూడా ఉంటాయా? అని అడుగుతారు. డిటెక్టివ్ చుట్టూ వెతుక్కుంటూ ఉంటాడు. కుమార్ గారు, ఏంటి దీనికోసం వెతుకుతున్నావు? డిటెక్టివ్, ఇక్కడ ఏమన్నా కర్ర గాని, సుత్తి గాని ఉంటే నా తల పగలగొడుతుందామని అని చెప్తాడు వెతుకుతూనే. కుమార్ గారు, ఏంటి డిటెక్టివ్? ఎందుకు అంత చిరాకు? ఇప్పుడు నేనేమన్నానని? డిటెక్టివ్, లేకపోతే ఏంటి సార్? ఇక్కడ మేము ఏమీ అర్థం కాక తలలో బద్దలు కొట్టుకుంటుంటే మీరు వచ్చి పిక్చర్ క్లియర్‌గా లేదని అంటున్నారు. పైగా అది నడిచే కెమెరానా అని చెప్తే మీరేమో అలాంటివి కూడా తయారు చేశారా? అని అడుగుతున్నారు. మీ గురించి అసలు ఏమని అనుకోవాలి నేను? నడిచే కెమెరాలంటే కెమెరాకి కాళ్ళు చేతులు ఉండవు. దాన్ని ఆ రాముగాడి మెడలో పైన ఉంచాను. అందుకే అలా అన్నాను. అయినా మీకు అరటికాయ చేతికి ఇస్తే సరిపోదు. దాని తొక్క తీసి మిక్సీలో గ్రైండ్ చేసి నోట్లో పెట్టి తిన్నా గానీ మింగలేకుండా ఉన్నారు. అసలు మీరు అంత పెద్ద హాస్పిటల్‌కి ఎండీ ఎలా అయ్యారో నాకు ఈ ప్రపంచం మొత్తం అంతమైనా అది ఒక్క అర్థం గాకుండా క్వెషన్ లాగే ఉంటుంది అని కుమార్ గారి మీద అరిచి నీరసం వచ్చి సోఫాలో పడిపోతాడు డిటెక్టివ్. ఆకాష్, డిటెక్టివ్ ఫ్రస్ట్రేషన్ అర్థం కావటంతో వాళ్ళని చూస్తూ నవ్వుతూ అక్కడే కూర్చుంటాడు. కుమార్ గారు, చూడు డిటెక్టివ్, నిన్ను అపాయింట్ చేసింది నేను. మరి నువ్వు నాతో ఇలాగేనా మాట్లాడేది? డిటెక్టివ్, కావచ్చు కానీ ఆ దేవేంద్రకి వ్యతిరేకంగా మీకు నేను తప్ప ఇంకెవరూ పనిచేసే సాహసం చెయ్యరు అని చెప్తాడు కళ్ళెగరేస్తూ. వీళ్ళ గొడవ ఇప్పుడప్పుడే ఆగేలా లేదని ఆకాష్, నేను భోజనం చేయటానికి వెళ్తున్నా. మీరు ప్రశాంతంగా గొడవపడి నీరసం వచ్చినప్పుడు కిందికి రండి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. కుమార్ గారు, ఆగు ఆకాష్, నేను కూడా వస్తున్నా. వీడితో గొడవ పడే ఓపిక నాకు లేదు అని అంటూ ఆకాష్ వెనకే వెళ్తారు. డిటెక్టివ్, భగవంతుడా, ఇంత అమాయకుడిని ఎలా పుట్టించావయ్యా? పైగా అంత పెద్ద హాస్పిటల్‌కి ఎండీని చేశావు. ఏమిటో నీ లీల.
అని దీర్ఘంగా ఒక నిట్టూర్పు వదిలి తాను కూడా భోజనానికి వెళ్తాడు. సాగర్: చెప్పండి సార్. మా నాన్న ఎవరు? నేను ఆయన్ని ఇప్పుడే కలవాలి. ప్లీజ్ దయచేసి చెప్పండి సార్ అని దేవేంద్రని బ్రతిమలాడతాడు. దేవేంద్రకి మనసులో ఆనందం ఉప్పొంగగా సాగర్ ని హగ్ చేసుకొని నే నేనే సాగర్ మీ నాన్నని అని అంటాడు. సాగర్ తాను విన్నది నిజమా కాదా అనే షాక్‌లో ఉండి సార్ అని అంటాడు. దేవేంద్ర సాగర్‌ని వదిలి అతని భుజాలు పట్టుకొని అవును సాగర్, నువ్వు విన్నది నిజమే. నేనే మీ నాన్నని అని అంటారు. సాగర్ ఆనందంతో కన్నీరు కారుస్తూ దేవేంద్ర కాళ్ళ మీద పడి నాన్నా, నన్ను నన్ను క్షమించండి నాన్నా. మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను. మీరు ఒక మోసగాడు అని మీ మీద సాగరమంత ద్వేషాన్ని పెంచుకున్నాను. కనీసం ఒక్కసారి కూడా మీ వైపు నుండి ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళు పట్టుకొని వేడుకుంటాడు. దేవేంద్ర సాగర్‌ని పైకి లేపి ఇప్పటివరకు జరిగింది వదిలేయ్. జరిగింది, జరగబోయేది అంతా మన మంచికే. ఇక నువ్వు కూడా నా దగ్గరికి వచ్చి ఇక్కడే ఉండిపో. నాతో పాటు నిన్ను నా వారసునిగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను అని చెప్తాడు. సాగర్ తప్పకుండా నాన్న. కానీ మీరు మమ్మల్ని మోసం చేయలేదు అని మామయ్య దగ్గరికి వెళ్లి చెప్దాము. ఆ తర్వాత నేను మీతో పాటే ఉంటాను. ఇన్ని రోజులు నన్ను కన్నబిడ్డలాగా చూసుకున్నారు. వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది పదండి. వెళ్దాం చెబుదాం. దేవేంద్ర కాస్త తటపటాయిస్తూ సరే సాగర్, ఇప్పుడే వెళ్దాం అని బయలుదేరతారు. రాఘవరావు గారు ఏంటి సాగర్ నువ్వు మాట్లాడుతుంది అని అంటారు కోపంగా. సాగర్: అవును మావయ్య, నాన్న మోసం చేయలేదు. మనమే తప్పుగా అర్థం చేసుకున్నాము. అప్పటి పరిస్థితులు అలా వచ్చాయి. నిజంగా మనల్ని మోసం చేసి ఉంటే నాన్న ఈ పాటికి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి కదా! మరి ఎందుకు లేరు? ఇప్పటికి కూడా ఆయన మా గురించి బాధపడుతున్నారు. రాఘవరావు: సాగర్ అని దిక్కులు పిక్కటిల్లేలాగా అరుస్తారు. సాగర్ ఏ రోజు ప్రశాంతంగా చిరునవ్వు చిందించే రాఘవరావు గారిని మాత్రమే చూశాడు. కానీ ఇప్పుడు ప్రళయ రుద్రుడిలా ఉన్న రాఘవ్ గారిని చూడగానే సాగర్‌కి నోట మాట రాలేదు. దేవేంద్ర సాగర్ దగ్గరకు వచ్చి చూసావా? మీ నాన్నని వీళ్ళు ఎప్పుడూ మోసగాడిలానే చూస్తారు. అందుకే నాకు ఇక్కడికి రావటం ఇష్టం లేదు. కానీ కేవలం నువ్వు అడిగావని మాత్రమే వచ్చాను అని అంటాడు. కమలమ్మ: చూడు సాగర్ బాబు, మీ అమ్మని మేము ఎంతో అపురూపంగా గుండెల మీద పెట్టుకొని పెంచుకున్నాను. దాని కంట్లో నీరు వస్తే మా అందరి ప్రాణాలు విలవిలలాడిపోయేది. అది ప్రాణం పోయే చివరి క్షణం వరకు నాతో ఏమి చెప్పలేదు. అప్పుడు అడిగినా ఏదో ఒక కారణం చెప్తూ తోసిపుచ్చొచ్చింది. కానీ వీడి వల్ల అది ఎంత నరకం అనుభవించింది అనే విషయం అది చనిపోయాక మాకు తెలిసింది అని చెప్తూ అని ఏడుస్తూ ఉంటుంది. రాఘవరావు: సరే సాగర్, నువ్వన్నట్లు అంత బాధపడుతూ ఉంటే కనీసం ఒక్కసారైనా మీ గురించి మిమ్మల్ని కలవాలి కదా! ఎవరో ఏదో చెప్తే అదే గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోతాడా? అని ప్రశ్నిస్తారు. దేవేంద్ర: అది కాదు రాఘవరావు గారు. నువ్వు మాట్లాడకు దేవేంద్ర. నాకు నీతో మాట్లాడటమే కాదు, కనీసం నీ మొహం చూడటానికి కూడా నాకు ఇష్టం లేదు. కేవలం సాగర్ నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు కాబట్టే ఊరుకున్నాను. లేదంటే నువ్వు నా గడపలో అడుగుపెట్టిన మరుక్షణమే బయటికి మెడపెట్టి గెంటేసేవాణ్ణి అని గర్జిస్తాడు. సాగర్: పదండి నాన్న వెళ్ళిపోదాం. మీకు గౌరవం లేని చోట నేను కూడా ఉండలేను అని చెప్పి రాఘవరావు గారితో మావయ్య, ఇప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. కానీ నేను ఎప్పటికీ ఈ ఇంటి బిడ్డనే. మీ మేనల్లుడు సాగర్‌నే అని చెప్పి ఆయన కాళ్ళకు దండం పెట్టి దేవేంద్రను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కమలమ్మ ఏడుస్తూ అదేంటి రాఘవ, వాడు రావటం ఏంటి? వీడు మనల్ని కాదు అనుకొని వెళ్ళిపోవటం ఏంటి? అని బాధపడతారు సీతమ్మ. బాధపడకండి అత్తయ్య. అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. మనం ఎంత ప్రేమగా చూసినా మన బిడ్డ మన బిడ్డ, పరాయి బిడ్డ పరాయి బిడ్డే అని తేల్చి పారేశాడు వాడు అని అంటుంది.